మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వైన్ షాప్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నాడు దొంగ వారెం ఆనంద్ రెడ్డి. పోలీసులు పక్కా సమాచారంతో జగద్గిరిగుట్టలో వారెం ఆనంద్ రెడ్డిని పట్టుకొని విచారించగా అతను పాత నేరస్తుడని, వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఇతని వద్ద నుండి 22 బైక్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు. మన దగ్గర వారెం ఆనంద్ రెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు. ఈ దొంగతనాలు చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. మోడస్ ఆపరెండి అంటారు మన పోలీస్ పరిభాషలో. వాడు మోడస్ ఆపరెండి ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి దాన్ని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ని దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి చోట అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇతను 22 బైక్స్ దొంగతనం చేశాడు. డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు, మెదక్ జిల్లాలో చేశాడు, సంగారెడ్డి జిల్లాలో చేశాడు, మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు. సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిల్లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు. సో దాంతోపాటు తుఫాన్లో 2 బైక్స్, జహీరాబాద్లో ఒక బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. సో ఇతను మోడస్ ఆపరెండి మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం. వైన్ షాప్లో దాగలు అక్కడ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు, మనకి ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం ఉంటారు. ఎట్ట కొనుక్కోవాలి, ఏంది క్యూ ఉంది అంతటి. సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనిలో ఉంటే వీడు దొంగతనం పనిలో ఉంటాడు. తీసుకొని వాటిని లాక్ చేసిన బళ్ళు తీసుకొని వాడు తీసుకెళ్ళి వాటిని అమ్మడం జరుగుతుంది. అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం స్వరారం, నేటివ్ ఆఫ్ స్వరారంలో ఉంటాడు, మన పక్క పోలీస్ స్టేషన్లోనే, పక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ విధంగా ఇతను 22 వెహికల్స్ థెఫ్ట్ చేయడం జరిగింది, పార్క్ చేసిన వెహికల్స్ని. సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు, ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత అయ్యాడు. బాగా తాగుడు బానిస అయినాక అతను ఏమాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడిద్దో అక్కడ వైన్ షాపుల ముందున్న వెహికల్స్ని దొంగతనం చేస్తాడు. వాటిని తీసుకెళ్ళి ఒక పంక్చర్ దుకాణం దగ్గర పెడుతుంటాడు. వాడికి ఎంతైతే అవసరమో ఆ రిమ్ములు లేకపోతే వెనక ముందు వాళ్ళకి అవసరం ఏదైతే ఐరన్ పార్ట్స్ ఉంటే వాటిని డిపార్ట్ చేసి సపరేట్ చేసి వాడిని ఎక్కడైనా స్క్రాప్ దుకాణంలో అమ్ముతాడు. వాడికి ఎంత అవసరం 500 1000 రూపాయలు ఎంత అవసరమైతే వాటిని తీసుకొని పోయి తాగుతాడు. అయిపోయిన వెంటనే మళ్ళీ దొంగతనం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే మన